మనలో ఎన్నో అద్భుతమైనటువంటి శక్తులున్నాయి మానవుల్లో. అవి వెలికి తీసినప్పుడు దానిలో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి స్థితి తెలియబడుతుంది. ఆ మానవుల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తులు కొంతమంది తాత్వికులు, యోగులు, జ్ఞానులు మాత్రమే అది ఆ అద్భుతమైనటువంటి శక్తులు గ్రహించి తమలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తుల్ని తోటి సాధకులకు, తోటి భక్తులకు, తోటి సభ్యులకు, జ్ఞానులకు, యోగులకు తెలియజేయడం జరుగుతుంది. అంచేత అవతారమూర్తిగా కృష్ణ భగవానుడు, శ్రీరామచంద్రమూర్తి, ప్రవక్త వారు, ప్రభువు వారు, ఈ విధంగా జ్ఞానులు, యోగులు వారి యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఈశ్వర వాక్కు రూపంలో వారు ఆనాటి కాలంలో ఉండేటువంటి సాధకులకు, సభ్యులకు, భక్తులకు తెలియజేసి వారిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి చేత వారు ఒక పవిత్రమైనటువంటి సత్పురుషులుగా, అవతారులుగా, ప్రవక్తలుగా, ప్రభువులుగా మనం ఈనాడు ఆ యొక్క ధర్మాలు అనుసరిస్తున్నాం, ఆచరిస్తున్నాం, మనం అనుసరించి ప్రయాణం చేస్తున్నాం. అంటే వారిలో ఆ శక్తులు ఏ రూపంగా ఉన్నా ఈశ్వర వాక్కు రూపంలో మనకు ప్రసాదింపబడ్డాయి. ఆ ఈశ్వర వాక్కు ఈనాటి కాలంలో అది గ్రంథాత్మకం కాబడింది. ఆ గ్రంథాలు మనం చదువుకోవటం వల్ల ఆ ఈశ్వర వాక్కు వారి నోట పలికినటువంటి ఆ ఈశ్వర వాక్కు యొక్క శబ్దంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మన గ్రంథంలో ఉండేటువంటి ఆ వాక్ సందేశాన్ని మనం ఆ గ్రంథంలో ఉండేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి పవిత్రత మనసుకి సమకూర్చుకుని మన మనసు ఒక సక్రమైనటువంటి మార్గంలో ఒక దిక్సూచిని ఆధారంగా చేసుకుని, తాత్వికమైనటువంటి దిక్సూచిని, ధర్మ మార్గాన్ని ఆధారంగా చేసుకుని మన మనసు నడిచేటువంటి ప్రయత్నం, ప్రయాణం చేసేటువంటి బాట ఏర్పరచుకుంటుంది.